చిన్న ప్రాబ్లం ఏమైందంటే మొత్తం డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ యూనియన్కి కంప్లైంట్ చేశారు. ఏమన్నా ఎవడో మా అందరి పొట్ట కొట్టేస్తున్నాడు అండి, అక్కడే కూర్చుంటున్నాడు, డబ్బింగ్ చెప్తానని ప్రతి ఒక్కరికి చెప్పేస్తున్నాడు, విలన్కి చెప్తున్నాడు, పోలీసు వాళ్ళకి చెప్తున్నాడు, ఎస్ఏలకి చెప్తున్నాడు, సినిమాలో 10 క్యారెక్టర్లు అంటే 10 గొంతు మార్చేసి చెప్పేస్తున్నాడు అండి. ఇంకా మాకేమొస్తుంది అవకాశం, మన యూనియన్ ఏం చేస్తున్నారు అనేటప్పటికి అప్పుడు యూనియన్ వచ్చారు. ఏమండి మీరు డబ్బింగ్ చెప్పండి, ఎవరో ఒక వ్యక్తికి చెప్పండి, అంతేగాని మొత్తం అందులో ఎంతమంది ఉన్నారో అంతమందికి చెప్పేస్తే మిగతా వాళ్ళు బతకడం ఎలాగా అన్న. ఏమైనా నేను డబ్బింగ్ చెప్పడం రాలేదయ్యా, ఆర్టిస్ట్గా ఎదుగుదామని వచ్చాను, ఎవరు నాకు అవకాశం ఇవ్వట్లేదు, కనీసం ఇలాగైనా చెప్పి బతుకుదామని ఇది మొదలెట్టాను. ఇది అన్యాయం, కానీ ఆర్టిస్ట్ అవుతారే మీరు, రండి నేను డైరెక్టర్లను పరిచయం చేస్తాను అని ఆ డబ్బింగ్ ఇన్ఛార్జ్ డైరెక్టర్లు పరిచయం చేస్తే అప్పుడు తర్వాత సీరియల్స్లో చేయడం మొదలెట్టాను.